Welcome everybody boys and girls, welcome back to another video. Well, ఇట్లాంటివి interesting and exciting content and also most exclusive updates కావాలంటే అది కూడా before the official announcement, make sure to subscribe at the same time, give a big thumbs up to the video. Well, nowadays there are lots of updates and మీకు చాలా క్లారిటీ ఇచ్చేస్తాను, but make sure to watch till the end and make sure to share as much as you can. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో స్టోరీస్ పెట్టి మరి షేర్ చేసేయండి. అండ్ మన అప్డేట్స్లోకి వెళ్ళే ముందు మీకు ఒక హైలీ ఇంపార్టెంట్ క్లిప్ ఒకటి చూపిస్తా, అది చూసిన తర్వాత మనం వెళ్ళిపోదాం. అంటే 275 crore గ్రాస్ చేసిందండి ఇప్పటికి. ఇది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కంప్లీట్ అయిపోయేసరికి రన్, ఎందుకంటే ఇది 6th దాకానే ఉండబోతుంది, 7th RR వస్తుంది కాబట్టి, లేకపోతే పండగ దాకుంటే ఇంకా ఉండేది. వెల్, చూసేశారు కదా, ఇంతక మధ్యాహ్నం పూట పుష్ప ఓటీటీ అప్డేట్ చెప్పినప్పుడు మంచి కవర్ డ్రైవ్ వేసావు, మంచి కవర్ షాట్ కొట్టామని చాలా మంది కామెంట్స్ పెట్టారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే మీకు ప్లే చేస్తున్నాం. సో ప్రొడ్యూసరే చెప్పారు ప్రత్యేకంగా, January 6th దాకా టైం ఉంది, 7th ఇంకా RRR వచ్చింది, దాంతో పుష్ప రన్ అనేది క్లోజ్ అయిపోతుందని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ మనకి RRR అనేది పోస్ట్ పోన్ అయిపోయింది. బట్ వాళ్ళు అమెజాన్ ప్రైమ్తో కాంట్రాక్ట్ అనేది అక్కడ దాకా పెట్టుకున్నారు కాబట్టి ఇంకా 7th అయితే మనకి వచ్చేస్తుంది. బట్ పొరపాటున కనుక అమెజాన్ ప్రైమ్ కనుక మన మైత్రి వాళ్ళు చెప్పింది ఒప్పుకున్నాను అనుకోండి, మనకి 7th రాదు, సంక్రాంతి తర్వాత వచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ బిట్వీన్ దెమ్, ఒక అండర్స్టాండింగ్ అంతే. అంతేగాని నేను ఫేక్ న్యూస్ చెప్పాలంటే దాదాపుగా 3 రోజుల నుంచే ఈ న్యూస్ అనేది బీభత్సంగా వైరల్ అవుతూనే ఉంది. అప్పుడే చెప్పేవాడిని, అంతేందుకు పుష్ప సినిమా రిలీజ్ అయిన రోజే మీకు ఓటీటీ చెప్పేసేవాడిని ఫేక్ న్యూస్ కావాలంటే. ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తాను, అంతేగాని నేనైతే కల్పించుకొని చెప్పను. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసిందా, స్వయంగా ప్రొడ్యూసర్ గారే చెప్పారు. ఇంకంతకు మించి ఇంకా మీరు నన్ను ఇంకా ఫేక్ అనుకుంటే దానికి నేనేం చేయలేను. రెస్ట్ ఇన్ పీస్. అండ్ కమింగ్ టు ది అప్డేట్స్. వెల్ రావడీస్, మన అప్డేట్స్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు మీకు పుష్ప చెప్పేసి పోయి ఒక్క నిమిషం, మనకి దాదాపుగా సంక్రాంతికి 10 మూవీస్ రిలీజ్ అయిపోతున్నాయి. మీకు జస్ట్ షార్ట్ కట్లో మీకు టైటిల్స్ అనేవి మీకు చదివేస్తాను, మీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఓకేనా. ది నెంబర్ 1 మనకి 7th అంటే ఈ మంత్ మనకి January 7th మనకి అతిథి దేవో భవ వచ్చేస్తుంది. అండ్ ది నెక్స్ట్ వన్ మనకి 13th వాల్మీ వచ్చేస్తుంది. అండ్ ది నెక్స్ట్ వన్ బంగారాజు మనకి 12th మోస్ట్లీ అయితే వచ్చేస్తుంది. బై ఛాన్స్ 12th డేట్ గనక పొరపాటున మిస్ అయితే 13th or 14th వచ్చేసింది మోస్ట్లీ. అండ్ ది నెక్స్ట్ వన్ రౌడీ బాయ్స్, ఇది మనకి 14th వచ్చేస్తుంది, యూ కెన్ లాక్ ఇట్. అండ్ ది నెక్స్ట్ వన్ హీరో మూవీ మన అశోక్ అండ్ నిధి అగర్వాల్ది, ఇది మనకి 15th అయితే వచ్చేస్తుంది. అండ్ ది నెక్స్ట్ వన్ మన శేఖర్, అంటే మన రాజశేఖర్ గారి శేఖర్ మూవీ, ఇది కూడా మనకి సంక్రాంతికి అయితే మోస్ట్లీ ప్లాన్ చేశారు. రీసెంట్గా మనకి సాంగ్ కూడా అయితే మనకి రిలీజ్ అయిపోతుంది 5th January ఈవినింగ్ 4 PM. అండ్ ది నెక్స్ట్ వన్ సూపర్ మచ్చి, ఇది కూడా మనకి 14th January మనకి రిలీజ్ అయిపోతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది మనకు చాలా ఫనీ ఉంది టైటిల్ అయితే, 7 days 6 nights ఇది కూడా మనకి సంక్రాంతికి అయితే రిలీజ్ అయిపోతుంది. అమ్మ బాబు, ఒకే ఒక్కటి చెప్పండి, ఇన్ని సినిమాస్కి మీ ఇంట్లో పేరెంట్స్ని మమ్మీ డబ్బులు ఏమంటే వాట్ ఈస్ దేర్ ఫస్ట్ రియాక్షన్ కింద డ్యామ్స్ కామెంట్ చేయండి. ఎక్కడ అనుకోండి పరిగెత్తించి కొట్టడమే. వెల్, దీస్ ఆర్ ది మూవీస్ మనకి సంక్రాంతికి అయితే వచ్చేస్తున్నాయి. మనకి అతిథి దేవోభవ మనకి 7th January మనకి మూవీ రిలీజ్ అయిపోతుంది. అండ్ ట్రైలర్ అనేది మనకి రేపు ఈవినింగ్ 6 PM తర్వాత కానీ 7 PM తర్వాత మీకు అవైలబుల్గా ఉంటుంది, ఎందుకంటే రేపు ఈవెంట్ ఉంది ట్రైలర్ గురించి, కాబట్టి ఇంకా టైం మనం చెప్పలేము. సో అందుకోసం 6 PM or 7 PM తర్వాత మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి ZEE5లో మనకి 13th January మీకు 100% మీకు అవైలబుల్గా ఉంటుంది. గరుడ గమన అబో టైటిల్ చాలా పెద్దగా ఉంది. ఈ మూవీ మీకు 100% అవైలబుల్గా ఉంటుంది ఆన్ 13th January ZEE5లో. అండ్ ద నెక్స్ట్ వన్ స్కైలాబ్, రీసెంట్గా మన సోనీ లివ్ బాబాయ్ మనకి ట్రైలర్ కూడా రిలీజ్ చేసేసాడు. అండ్ 100లో 95% మీకు January 7th మీకు అవైలబుల్గా ఉంటుంది స్కైలాబ్ మూవీ ఆన్ సోనీ లివ్. బై ఛాన్స్ కనుక మిస్ అయిపోతే సంక్రాంతి వచ్చేసింది, ఇంకా దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ మోస్ట్లీ 100లో 95% మీకు 7th January మీకు అవైలబుల్గా ఉంటుంది స్కైలాబ్. అండ్ ద నెక్స్ట్ వన్ మన విశాల్ గారి సామాన్యుడు మూవీ, యాక్చువల్గా ఈ మూవీ అయితే మనకి 26th వస్తుంది, అంటే January అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ చేశారు. బట్ మనకి ఇప్పుడు వాళ్ళు కూడా సంక్రాంతికి అయితే వచ్చేదని ప్లానింగ్లో ఉన్నారు. బట్ అసలు ఇప్పటికే చాలా మూవీస్ ఉన్నాయి, బట్ ఇది కొంచెం టఫ్ కాంపిటీషన్లో ఉండేది. హ్యాపీగా 26th వచ్చేయచ్చు, అదంతా అసలు అప్పుడు మొత్తం ఖాళీగానే ఉంది. బట్ వాళ్ళు అనుకుంటున్నారు, ఇంకా ఇది కన్ఫర్మ్ కాలేదు. నేనైతే అసలు 25th వస్తేనే బెస్ట్ అంటాను. అండ్ నెక్స్ట్ వన్ అన్స్టాపబుల్, మీ అందరు ఎప్పటి నుంచో ఈగలు వెయిట్ చేస్తున్న ఎపిసోడ్ ఇది. మహేష్ బాబు గారిది కాదు, మీకు రీసెంట్ టైమ్స్ ఒక లిస్ట్ చెప్పారు, దాంట్లో విజయ్ దేవరకొండ గారి పేరు కూడా ఉంది. అండ్ ఫైనలీ మనకి విజయ్ దేవరకొండ అది లైగర్ టీం అనమాట. లైగర్ టీం మనకి అన్స్టాపబుల్లో మనకి సంక్రాంతికి అయితే వచ్చేస్తున్నారు. గెట్ రెడీ ఫర్ దట్. నేను మటుకు పిచ్చ వెయిట్ చేస్తున్నా ఈ ఎపిసోడ్ కోసం. అండ్ మీరు అడిగే మహేష్ బాబు గారిది ఇంకా టైం అయితే ఉంది, అది సీజన్ ఎండింగ్కి. ప్రస్తుతానికి అయితే ఇది ఎంజాయ్ చేసేద్దాం.
అండ్ నెక్స్ట్ వన్ వాలిమే, అంటే మన తెలుగులో టైటిల్ బలం. ఇది మరీ కామెడీగా ఉంది. ఓకే రైట్, మనకి రేపు హిందీ ట్రయల్ అయితే మనకి రిలీజ్ అయిపోతుంది, అంటే 5th జనవరిన. అండ్ మనకి తెలుగు ట్రయల్ అనేది దీని నెక్స్ట్ డే 6th or 7th మనకి రిలీజ్ అయిపోతుంది. ఎంతమంది వాలిమే కోసం మీకు వెయిట్ చేస్తున్నారో కింద డామ్స్ కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు ది మోస్ట్ అవైటెడ్ అప్డేట్, సర్కార్ వరిపాట. రీసెంట్ టైమ్స్ లో చాలా మంది అడిగారు అండ్ అప్డేట్ ఈసియర్. మొత్తానికి ఇంకా ఎగ్జాక్ట్లీ 25 నుంచి 30 days షూట్ మాత్రం బ్యాలెన్స్ ఉంది SVP అయితే. అండ్ రైట్ మన మహేష్ బాబు గారు కొంచెం నీ అనేది ఇంజురీ అవడం వల్ల దుబాయ్లో అయితే కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ మనకి షూటింగ్ అనేది February 1st week ఆర్ January ఎండింగ్, మోస్ట్లీ ఇంకా ఈ టైంలో షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా ఫిబ్రవరిలో ప్యాకప్, అంటే SVP ప్యాకప్ అయిపోతుంది. అండ్ యువర్ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఆఫ్ SVP ఈ వీక్ ఎండింగ్ లో మీకు డేట్ ఇచ్చేస్తాను, ఎంజాయ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ర్యాప్ 19. రీసెంట్ టైమ్స్ లో ఎటువంటి అప్డేట్ లేదు, ఫైనల్లీ వి గాట్ ఇట్. మనకి January 5th నుంచి, అంటే రేపటి నుంచి మనకి ది నెక్స్ట్ షెడ్యూల్ అనేది బిగిన్ చేస్తున్నారు. కనీసం వీళ్ళు ఒక చిన్నపాటి టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తే కొద్దిగా బాగుండిద్ది. మరి మీరేమంటారు? నేను మటుకు అదన్నా రిలీజ్ చేస్తే బాగుండిద్ది కదా అనుకుంటున్నా. అండ్ గివింగ్ ఎన్ ఫైనల్ స్టేట్మెంట్ అబౌట్ ది రాజా విక్రమార్క, పెళ్లి సందడి అండ్ డియర్ మేఘా. రైట్ నౌ ఈ 3 మూవీస్ అయితే మీరు ఎంటైర్లీ మర్చిపోండి. చాలా మంది ఇంకా కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి మీకు ఒక ఫైనల్ ఆన్సర్ ఇచ్చేస్తున్నా. ఈ 3 మూవీస్ అయితే మీకు OTTలో మర్చిపోవడం మంచిది. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి క్లారిటీ లేదు. దెర్ ఈస్ నథింగ్ అబౌట్ దీస్ మూవీస్ ఎప్పుడు వస్తున్నాయంటే, ఓకేనా? అండ్ కమింగ్ టు ద మోస్ట్ అవైటెడ్ అఖండ OTT గురించి. రీసెంట్ టైమ్స్ మీకు చెప్పే సంక్రాంతికి అయితే ప్లానింగ్ చేస్తున్నారని చెప్పేసి. అండ్ రైట్ నౌ ద డేట్ ఈజ్ సంక్రాంతికి వచ్చేస్తుంది. 12th కానీ 13th కానీ 14th, మోస్ట్లీ 12th or 14th ఈ డేట్స్లో మీకు అవైలబుల్గా ఉండిద్ది. అది కూడా మధ్యాహ్నం అటు 12:30 తర్వాత, లేకపోతే ఈవినింగ్ అట్ 5:30 తర్వాత మీకు అవైలబుల్గా ఉండిద్ది. అండ్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది రాధేశ్యామ్. అసలు ఏం జరుగుతుంది నాకు అర్జెంట్గా ఒక క్లారిటీ కావాలి. చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్కి కొత్త వాళ్ళ చెడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సేమ్ టైం గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ టు ది వీడియో. రౌడీస్ మేక్ షూర్ టు షేర్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ద ట్రూ కంటెంట్ నీడ్స్ మోర్ పీపుల్. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మీకు చెప్పకర్లా, మీకు నచ్చిన దాంట్లో బాగా షేర్ చేసేయండి. కమింగ్ టు ది రాధేశ్యామ్. రైట్ నౌ యాజ్ ఆఫ్ నౌ మీకు 100% కాదు 1,00,000% మీకు రాధేశ్యామ్ మూవీ 14th రిలీజ్ అయిపోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ యా, దెర్ ఈస్ ద బట్. ఎందుకంటే ఇప్పుడు 14th ముందు 12th కానీ 13th కానీ కేసెస్ అనేవి బీభత్సంగా పెరిగిపోయి అన్ని స్టేట్స్లో కనుక థియేటర్స్ అనేవి క్లోజ్ చేస్తాయి. బాగా వినండి, అన్ని స్టేట్స్లో కనుక థియేటర్స్ అనేవి పర్మనెంట్గా క్లోజ్ చేస్తే మూవీ అనేది అప్పుడు పోస్ట్పోన్ అవుతుంది. రాధేశ్యామ్ మూవీ అనేది అప్పుడు దాకా పోస్ట్పోన్ లేదు, ఏమీ లేదు. మనకి 14th 1,00,000% అయితే మీకు వచ్చేస్తుంది. అండ్ కొంతమందికి కొన్ని తలతిక్క డౌట్స్ వస్తాయి, అది కూడా చెప్పేస్తారు. బట్ ఇప్పుడు 14th మూవీ రిలీజ్ అయిపోయింది, బాగానే ఉంది. పొరపాటున 14th తర్వాత అన్ని థియేటర్ క్లోజ్ చేస్తే ఏమైంది అడుగుతారు, దానికి కూడా ఆన్సర్ ఇస్తారు. పొరపాటున మీరు అడిగిందే జరిగింది అనుకోండి, అప్పుడు OTTకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్ నో దాదాపుగా 500 కోట్లు ఒక OTT ప్లాట్ఫామ్ అయితే బీభత్సంగా ఆఫర్ చేశారు. ఫస్ట్ 300, తర్వాత 400, తర్వాత 450, 500కి అయితే వెళ్ళిపోయారు. అంత భయంకరంగా ఆఫర్ చేశారు. ఇప్పుడు నువ్వు అడిగినట్టు కనుక ఒకవేళ 14th తర్వాత కనుక అన్ని థియేటర్స్ క్లోజ్ అయిపోయినాయి అనుకో, సో ఇంకా ఆ టైంలో వాళ్ళు ఇంకా ఏం చేయాలో అర్థం కాక డామ్స్గా ఆ OTT ప్లాట్ఫామ్ ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ అనేది చాలా హైలో ఉండిద్ది. ఎందుకంటే ఇంకా అప్పుడు థియేటర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అయ్యేదో తెలీదు. పైగా ఆల్రెడీ ప్రింట్ అనేది టెలికాస్ట్ అయిపోయింది థియేటర్స్ మీద, కాబట్టి అప్పుడు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ రైట్ నౌ మీరు దిగులు పడక్కర్లేదు. మనకి 14th జనవరి మీకు మూవీ అనేది అవైలబుల్గా ఉండేది ఇన్ థియేటర్స్. నేను చెప్పిన కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. ఇంకా ఎప్పుడన్నా అర్ధరాత్రి పూట RRR లాగా ఏమైనా పోస్ట్ పోన్ న్యూస్ వస్తే మీకు అఫీషియల్గా స్పెషల్ వీడియో పెట్టేస్తాను RRR టైప్లోనే, ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ లెట్స్ ఎంజాయ్ ఇన్ ది థియేటర్స్. వెల్ రావడీస్, దాట్స్ ఆల్ ఫర్ ది అప్డేట్. వెయిట్ ఒక నిమిషం. వెల్ రావడీస్ ఎవరైతే ప్రీమియర్ రైట్ నో వాచ్ చేస్తున్నారో ఒకసారి స్టార్టింగ్ వెళ్ళండి, మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు తెలియాలి. And yep, that's it. Subscribe if you enjoyed, and I'll catch you in the next one.